నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ₹120 కోట్లతో వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రం అభివృద్ధికి ప్రతిపాదనలు ఈవో నల్లం సూర్యచంద్రారావు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకంలో భాగంగా ₹120 కోట్ల రూపాయలతో వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 8 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని, మరో 12 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టేందుకు టెండర్లు పిలిచామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృషితో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. 2023-24లో నికర ఆదాయం 23 కోట్లు ఉండగా 2024-25లో 33 కోట్లకు పెరిగిందన్నారు. హుండీ ఆదాయం నెలకు గతంలో 70 లక్షలు వచ్చేదని ఇప్పుడు 1.45 కోట్లు వస్తోందని తెలిపారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్నందున ఆలయంలో ప్రదక్షిణలకు ఇబ్బందులు లేకుండా 2 వంతెనలు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మొదునూరి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ రోజున నేను ఈ దేవాలయానికి వచ్చి సుమారుగా 8 మాసాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు సూచనలు, సలహాలు, ఆదేశాల మేరకు అలాగే భక్తులు యొక్క ఏవైతే లోటుబాట్లు ఉన్నాయో వాళ్ళకి ఇమ్మీడియట్గా కల్పించవలసిన సౌకర్యాల గురించి మరి అలాగే ఇక్కడ గ్రామ పెద్దలు అలాగే ఇక్కడ మాకు కాబోయే చైర్మన్ గారు ఇలాగా పెద్దలతో ఏర్పాటు చేసిన కమిటీ వాళ్ళందరి సలహాలతో మరి ఇంతవరకు కూడా భక్తులందరికీ కూడా అన్ని రకాలైన వసతులు ఏర్పాటు చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నాం. ఆ విషయాలన్నీ కూడా మీతో పాలు పంచుకోవడానికి ఈ రోజున మనం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరంలో తర్వాత నేను మరి 10వ నెలలో వచ్చినప్పటికీ కూడా గణనీయంగా ఆదాయాన్ని పెంచడం వల్ల సుమారుగా నెట్ 9,18,36,850 రూపాయలు పెరిగింది. అదే మరి ఏమండి డీగా మరి ఆదాయం అయితే ఇది అన్ని ఖర్చులు పోను నికరాదాయం మామూలుగా అయితే 23 కోట్ల వరకు కూడా ఆదాయం పెరిగింది. అలాగే మరి కొత్తగా మనం పడమర ద్వారం గుండా వచ్చే భక్తులందరూ కూడా మళ్ళా ఆ రోడ్డు అంపడే వెళ్తుంటే చాలా ఇరుకుగా తొక్కిసలాట జరిగే ప్రమాదం ఇవన్నీ జరిగి దీన్ని ఇబ్బందులు పడటం అనేది ఆ దృష్టికి రావడం వల్ల మరి అందరు పెద్దలతోటి సహకరించి సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేతో మాట్లాడి ఎమ్మెల్యే సూచనల మేరకు ఈ పక్కన మనం ప్రైవేట్ స్థలాన్ని మరి లీజుకి తీసుకుని దాని ద్వారా అలాగే పడమర ద్వారం నుంచి కూడా వచ్చే భక్తులు ఒకళ్ళొకళ్ళు ఎదురుపడకుండా తారసపడకుండా తొక్కిసలాట జరగకుండా ఉండడం కోసం ఇమ్మీడియట్గా ఒక దాత ముందుకు వస్తే 5 లక్షల రూపాయలతో ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి చాలా కంజెస్టెడ్గా క్యూ లైన్స్ ఉండటం, అవి పటిష్టంగా లేకపోవడం, ఆ గడకర్రలతో అవి కట్టడం ఇబ్బందిగా ఉండేది. దాంట్లో భాగంగా ఒక క్యూ లైన్ ఆ ప్లేస్లో మనందరికీ తెలుసు. ఫ్రీ లైను 50 రూపాయల లైను, గృహ సంకల్పం 3 ఉండే. ఇప్పుడు అవన్నీ కూడా కంప్లీట్గా గృహ సంకల్పాన్ని ఎదురుగుండా ఉన్న ఆ ఇల్లుని మనం ఎక్వైర్ చేసి ఆ స్థలంలో గృహ సంకల్పం నిర్మించుకున్నాం. అలాగే దాని పక్క స్థలంలో కూడా మరి 50 రూపాయలు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసాం. 50 రూపాయల లైన్ వాళ్ళు మాడవీధుల్లో తిరిగే భక్తులకి ఎదురు బెదురు అవ్వకుండా ఉండడం కోసం అక్కడ కూడా సుమారుగా 6 లక్షల చిల్లరతోటి అక్కడ కూడా ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇదంతా కూడా పూర్తిగా మరి మనం క్యూ లైన్ కూడా ఫ్రీ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఇదివరకు అలాగా మాడవీధిలో ప్రదర్శన చేసే వాళ్ళకి భక్తులు అడ్డం రాకుండా ఏ లైన్కి ఆ లైను వెళ్ళిపోవడం, స్వామివారి యొక్క దర్శనం సులభతరంగాను సౌకర్యవంతంగాను ఉండడానికి మరి ఆ ప్రయత్నం మేము చేయటం జరిగింది. అలాగే శానిటేషన్లో ఎక్కువ దాని మీద దృష్టి పెట్టి ఇంతమంది వచ్చేటప్పుడు మరి శానిటేషన్ బాగోక అక్కడక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ లేదా తినేసిన అట్టుబడులు కానీ ఇవి కానీ రోడ్డు మీద తారసపడటం వల్ల మళ్ళీ ఇప్పుడున్న దానికి అదనంగా ఒక 6గురిని పెట్టి ఓన్లీ మాడవీధులకు ప్రత్యేకంగా లైవ్ శానిటేషను చేయడం జరుగుతుంది. అలాగే మరి అదనంగా కూడా
10 మంది స్వీపర్లను పెట్టుకుని అక్కడ కూడా లోన నిత్యం కూడా ప్రతి పావుగంటకి కూడా మరి భక్తులకి ఏ విధంగానంటే అక్కడ కూర్చొని కొబ్బరికాయలు కొట్టి కాళ్ళకి దిగిపోయే పరిస్థితులు ఏవి లేకుండా మరి అక్కడ కూడా అదనపు స్వీపర్లు పెట్టి అది కూడా ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాయర్ మ్యాట్స్ మరి ఇదివరకు కాళ్ళు కాలిపోయి దాంట్లో ఇబ్బంది లేకుండా మరి మనం కేరళ వాళ్ళ బోర్డుతో వాళ్ళతో టైప్ అయ్యి వాళ్ళ యొక్క ఆ కంపెనీ అంటే కేరళ గవర్నమెంట్ యొక్క అజమాయిషీలో నడిగే సంస్థ నుంచి